ఉంటే చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? చనిపోయిన స్థితిలో అంటే అసలు రక్షణ లేనివారు, చనిపోయిన వారు అంటే రక్షణ లేనివారని. అలాగే నువ్వు వెచ్చగా ఉంటే దేవునిలో నువ్వు వెచ్చగా ఉండు, దేవుని వాక్యానుసారంగా జీవించు. నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. నటించేవారుగా ఉండొద్దు, స్వార్థంతో ఉండొద్దు. నేను దేవుని బిడ్డనని అనిపించుకుంటూ కూడా నువ్వు లోక గర్వంతో, ఈ ధనాపేక్షతో అబద్ధాలు ఆడుతూ నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని నమ్మని నువ్వు అవమానపరుస్తున్నావు. చల్లగా ఉన్నవారు ఎలాగో నరకానికి వెళ్తారు, వెచ్చగా ఉన్నవాళ్ళు దేవునిలో బలపడతారు. అటు ఇటు కాని వాళ్ళు ఏం చేస్తారు? రెండు పడవల మీద మనం కాలేస్తే మధ్యలో కూలిపోతాం. ఏ స్థాయికి చెందిన వారిగా మనం అయిపోతాం. కాబట్టి మనము దేవునిలో వెచ్చగా ఉండాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మనకు వాటన్నిటి మీద